గత ఏడాది డిసెంబర్ 10న హైదరాబాద్లో దగదర్తి టీడీపీ నేత శ్రీకాంత్ నాయుడుపై సుపారి గ్యాంగ్ హత్యాయత్నంకు పాల్పడింది. ఈ కేసులో మాలేపాటి రవీంద్రబాబు, మాలేపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, రమేష్కు కూడా తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు తీసుకునేందుకు మాలేపాటి కుటుంబం నిరాకరించింది. దీంతో ఈ నెల 11న విచారణకు రావాలని మాలేపాటి ఇంటి గోడకు పోలీసులు నోటీసులు అందించారు. బ్రేకింగ్ చేస్తున్నాం. గత ఏడాది డిసెంబర్ 10న హైదరాబాద్లో దగదర్తి టీడీపీ నేత శ్రీకాంత్ నాయుడుపై సుపారి గ్యాంగ్ హత్యాయత్నంకు పాల్పడింది. ఈ కేసులో మాలేపాటి రవీంద్రబాబు, అలాగే మాలేపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, రమేష్కు కూడా తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు తీసుకునేందుకు మాలేపాటి కుటుంబం నిరాకరించింది. దీంతో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని మాలేపాటి ఇంటి గోడకు పోలీసులు నోటీసులను అంటించారు. ఇదే అంశానికి సంబంధించి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, మొత్తానికి మనం చూసుకుంటే గత ఏడాదిలో ఇటు కావలి నియోజకవర్గం దగదర్తికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ నాయుడుపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ కూడా తెలంగాణ నుంచి ఇటు సైబరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు ఇక్కడికి రావడం జరిగింది. నోటీసులు తీసుకునేందుకు కూడా నిరాకరించడంతో దగదర్తిలో ఉన్నటువంటి ఆయన ఇంటికి గోడకు అంటించినటువంటి వైనం ప్రస్తుతం ఒక చర్చ అయితే జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నెల 11న విచారణకు రావాలంటూ నోటీసుల్లో కూడా తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. మాలేపాటితో పాటు కంచర్ల సునీల్, అంటే గతంలో ఎవరైతే శ్రీకాంత్ పై దాడి చేసినటువంటి దానిలో దాదాపు కూడా సుపారి గ్యాంగ్ ని ఏర్పాటు చేశారో ఆ సుపారి గ్యాంగ్ వెనకాల మాలేపాటికి సంబంధించినటువంటి ఇటు సుధాకర్ అండ్ రవీంద్ర నాయుడు, సునీల్ తో పాటు కంచర్ల రమేష్ వీళ్ళందరూ కూడా విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఇటు సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం దగదర్తి మండలం తెలుగుదేశం ఉన్నటువంటి శ్రీకాంత్ నాయుడుపై గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి సుపారి హత్యాయత్నం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు కూడా నిన్న కేసుకు సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాలేపాటి రవీంద్రబాబు, మాలేపాటి రవీంద్ర నాయుడు, మాలేపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, కంచర్ల రమేష్ ఎవరైతే వీళ్ళందరూ 5 మంది ఉన్నారో వీళ్ళతో హాజరు కావాలని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే హాజరు అవుతారా లేదా అనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో ఏదైతే మాలేపాటి వర్గీయులు దగదర్తికి సంబంధించి కొంత కావలి ఎమ్మెల్యేకి ఎగనెస్ట్ గా కూడా కొంచెం ఒక ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గం అనే విధంగా ప్రస్తుతం ఒక వారు అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మాలేపాటికి సంబంధించినటువంటి కొంతమంది గతంలో శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ అతను నివాసం ఉంటున్నాడో అయితే ఆ తరుణంలో అతను హత్యాయత్నం చేసేందుకు కూడా సుపారి గ్యాంగ్ ఏర్పాటు చేశారు. అయితే దాని వెనకాల మాలేపాటి వర్గం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేశారు. మరి 11వ తేదీ వీళ్ళు వెళ్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఏదేమైనా కూడా దగదర్తిలో ఇటీవల కాలంలో మనం చూస్తే వరుస ఘటనలు అయితే ఎమ్మెల్యేకి ఎగనెస్ట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు ఇక్కడ దగదర్తికి సంబంధించినటువంటి గతంలో మాలేపాటి సుబ్బానాయుడు మరణాంతరం వాళ్ళ యొక్క అన్న కొడుకు కుమారుడు లోకేష్ మరణాంతరం ఇక్కడ కొంత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయని చెప్పుకోవాలా. ఎమ్మెల్యే టార్గెట్ చేస్తూ కూడా మాలేపాటి వర్గీయులు గత కొంతకాలంగా కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత దాడులు అయితే జరుగుతా ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపై దాడికి దిగడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తులపై దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా జిల్లాలో కావలి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది. 11వ తేదీ విచారణకు వెళ్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది మాత్రం ప్రస్తుతం మన వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నరేష్.